రైతు భరోసా రుణమాఫీ మోసంపై అన్నదాతలు సమర భేరీ మోగించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో రైతు దీక్షకు సంకల్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ నడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. ఉదయ్, చెప్పండి, రైతులు ఇవాళ రైతు దీక్ష చేపట్టడం జరిగింది షాబాద్లో. ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఈ దీక్ష? గుడ్ మార్నింగ్ శోభన్. రైతులు ఈరోజు షాబాద్ మండలంలో జంగు సైరన్ మోగించనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇప్పటికే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సంవత్సరం దాటినా కూడా రైతులకు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఈరోజు రైతుల పక్షాన కూడా బీఆర్ఎస్ పార్టీ చేవేళ్లలోని షాబాద్ మండలంలో కూడా రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా వేదికను కూడా ఇప్పటికే మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఈ సభా ఏర్పాట్లు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరి కాసేపట్లో అంటే మరో 1 గంట లోపు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఇక్కడ ఈ ధర్నా అంటే రైతు ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపి రైతుల పక్షాన కూడా మాట్లాడనున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఈరోజు రైతు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొత్తగా వచ్చిన ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. ఈ రైతులు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంతం నియోజకవర్గంలో సైతం కూడా రైతులకు అంటే పూర్తిగా రుణమాఫీ కూడా కాలేదు. రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు హామీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు అమలు చేయకపోవడం, ఆయన ఆ రోజు ఎలక్షన్లో ఏం చెప్పిండంటే మా కోట్లు వేయండి, కేసీఆర్ గారు 10,000 ఇస్తే మేము 15,000 రూపాయలు ఇస్తాం ఎకరాకు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి కూడా ఎకరాకి 15,000 రూపాయలు ఇస్తామన్నాడు. రైతు కూలీలకు 12,000 ఎకరాకి 12,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పిండు. ఇట్లా అనేక హామీలు ఇచ్చి అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంగా నేను రాగానే డిసెంబర్ 9 రోజు నేను రుణమాఫీ చేస్తానని చెప్పిండు. తర్వాత మా నాయకుడు హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసిన సందర్భంలో ఆగస్టు 15 లోపు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పిండు 2 లక్షల రూపాయలు. కానీ ఈరోజు జరిగింది ఏంది? కేవలం 40-50% మాత్రమే రుణమాఫీ జరిగింది. అనేక కొర్రీలు పెట్టిరు వీళ్ళు. గతంలో చెప్పింది ఏంది? 41,000 కోట్లు అయితే అని చెప్పారు వాళ్ళు ఎన్నికల్లో. తర్వాత వాళ్ళు 31,000 అన్నారు. తర్వాత ఈరోజు చేసింది ఏంది? వాళ్ళు చెప్తున్నదే 25,000 కోట్లు మాత్రమే మేము రుణమాఫీ చేసినామని చెప్తారు. మిగతా సగం రుణమాఫీ కానిటువంటి రైతులంతా కూడా ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంలో ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కూడా గతంలో ఆయన గెలిచిన తర్వాతనే 7,500 వేసేది, 6,000 మాత్రమే, 5,000 మాత్రమే వేయడం జరిగింది. అదేవిధంగా వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసాను కూడా ఎగ్గొట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ రైతు భరోసా 26 తారీఖు నుండి కూడా జనవరి 26 తారీఖు నుండి వేస్తామంటున్నాడు. కానీ వాళ్ళు అనేక కొర్రీలు పెడుతూ ఈరోజు మొత్తం కూడా రైతు భరోసాను కూడా సంపూర్ణం చేసే పరిస్థితిలో లేరు. కాబట్టే మా నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు షాబాద్లో మా అవినాష్ రెడ్డి గారు ఇక్కడ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున మొత్తం కూడా చూస్తున్నాం. అన్ని పల్లెటూర్ల నుండి కూడా అందరు కూడా ఈ షాబాద్ నుండి కావచ్చు, చెవెళ్ల నుండి, వికారాబాద్ నుండి, కొడంగల్ నుండి, అన్ని ప్రాంతాల నుండి కూడా మొత్తం కూడా రైతులంతా కూడా ఈ ధర్నా కార్యక్రమానికి వస్తున్నారు. మా కోసం కేటీఆర్ గారు కొట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా మేము ఈ ధర్నాలో పాల్గొంటామని చెప్పేసి రైతులు అందరూ కూడా తరలి వస్తున్నారు. అని చెప్పండి, ఇప్పటికే ఎన్నికల సమయంలో 15,000 ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సమయం ప్రకటించారు. కాకపోతే దాన్ని తగ్గించి కూడా ఇప్పుడు రైతు భరోసాను కూడా తగ్గించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతులు కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా రుణమాఫీ కాలేదు, రైతు బంధు ఎటువాయా అని చెప్పేసి ఇప్పటికే రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము. ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లాలో సైతం రైతులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలేంటి, చేస్తున్న పనులేంటి కూడా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ రైతు ధర్నా కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? ఈరోజు షాబాద్ మండల్లో జరుగుతున్నటువంటి రైతు ధర్నాకు మా నాయకులు కల్వకుంట్ల కేటీ రామారావు గారు వచ్చేస్తున్నారు. దీనికి రైతులందరూ కూడా వాళ్ళ ఆపత్తులని చెప్పుకోనికే, రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోనికే, రైతులకు మేము ఖచ్చితంగా ఈ యొక్క రైతు భరోసాతోని వాళ్ళకి రైతులకు అమౌంట్ వేస్తామని చెప్పి వేయకుండా రైతులకు బేడీలు వేస్తున్నారు. దాని బజా బేడీలు వేస్తున్నారు. కాబట్టి రైతు బేడీలు వేసే ప్రభుత్వాన్ని మేము ఇక సహించమని చెప్పి రైతులందరూ కూడా ముమ్మేకమై గ్రామాలకు కదిలొచ్చి ఈ యొక్క ధర్నాలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా గ్రామాలలో కూడా ఏకమయ్యి ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీల ఎన్నికల్లో కూడా
వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలి. అది చెప్పాలంటే కంపల్సరీ మేము అందరం కూడా ఆ యొక్క మీటింగ్కి మేము మద్దతు తెలపాలి. ఈ యొక్క రైతు భరోసా ఇయ్యనందుకు మేమందరం కూడా రైతులం చెంపలేసుకుంటాం మరోసారి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆవేశాన్ని తెలపడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలి వస్తున్నారు. గ్రామం నుండి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ముక్కుమ్మడిగా ఈ యొక్క రైతులంతా ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మమేకమై వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ యొక్క రైతులకు జరిగినటువంటి బేడీల సమస్యల మీద అందరూ కూడా ప్రతిఘటించి ఈ యొక్క రైతు సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇది ఒకవేళ నిజంగానే పేద రైతులకు వేయకుండా కొంతమందికి వేసి కొంతమందికి వేయనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అటు పరిస్థితిలో దాన్ని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని ఈ ధర్నాలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం. అన్న చెప్పండి, ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయంలోకి వస్తే లగచెర్లలో రైతులకు కూడా బేడీలు వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క రైతులను ఇబ్బందికి గురి చేస్తూ మరోపక్క రైతులు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వం రైతులకు ఎలాంటి న్యాయం చేయకుండానే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇప్పటికే ఒక సంవత్సరం పూర్తి అయింది. సంవత్సరం లోపు నేను చేస్తాను, రైతులకు అందరికి ఇచ్చిన హామీలు నెరవేర్స్తానని చెప్పేసి ఎన్నికల సమయంలో కూడా నెరవేర్చని హామీలు ఇచ్చి అబద్ధపు హామీలు ఇచ్చి కూడా ఈరోజు రాష్ట్రంలో పాలన కూడా కొనసాగుతూ ఉంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు? రైతుల పక్షాన ఎలాంటి పోరాటం ముందుకు తీసుకెళ్తారు? ఈరోజే జంగు సై అన్నది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ మీకు రంగారెడ్డి జిల్లా, మీకు తెలుసు వానకాలం పంట రైతు భరోసా ఇస్తాను ఇయ్యని ఎగ్గొట్టిండు. అదేవిధంగా యాసంగి పంట, మొన్న యాసంగి పంటలకు దొడ్డు బియ్యం, దొడ్డు వడ్లు, సన్న వడ్లకు కలిపి 500 రూపాయలు ఇస్తామని చెప్పిండు. కానీ ఈ రోజు ఏం చేసిండు? సన్న బియ్యంకి మాత్రమే, సన్న వడ్లకు మాత్రమే కొన్నిటికి ఇచ్చి దొడ్డు దానికి, ఎందుకంటే ఇక్కడ పండేదే దొడ్డు వరి ఎక్కువ పండుతుంది, సన్నది చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఎందుకు? దాంతో ప్రొడక్షన్ కూడా ఎక్కువ వస్తుంది, దొడ్డుది సన్నది తక్కువ వస్తుంది. అట్లా మోసపూరితంగా రేవంత్ రెడ్డి గారు మోసం వాగ్దానాలతోని ఆ రోజుల్లో రైతులంతా మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చినాక కూడా మోసం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే రేపు రైతు భరోసా సగం వేస్తాడు, సగం ఆశ చూపిస్తాడు. అట్లా మోసం చేద్దాం అనుకుంటున్నారు. కానీ రైతులందరూ గమనిస్తున్నారు. గమనించి ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రారంభం, మొన్ననే ఈ మధ్య కాలంలో రైతులను తిరుగుబాట్లు ప్రారంభమైనాయి. ప్రతి ఊర్లో లగచెర్లో ఉన్నది. మేము అయ్యా భూమి ఏం రా నాయన అంటే భూమి గుంజుకున్నారు. భూమి ఇవ్వకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిండ్రు. ఇప్పటికే 71 మంది మీద కేసులు పెట్టిండ్రు. ఇప్పటికి కొంతమంది జైల్లోనే ఉన్నారు. ఇది మొత్తం కూడా ఇది ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేకమైన ప్రభుత్వం. రైతులు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూలదొస్తారు. అన్న చెప్పండి, ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో కూడా అనేక హామీలు కూడా ఇచ్చారు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా అవి నెరవేరవు అని తెలిసి కూడా ఇచ్చిండు. ఇప్పటికే రైతులకు సంబంధించిన హామీలు కావచ్చు, రైతు భరోసా కింద, రైతు బంధు కింద గత ప్రభుత్వంలో ఉంటేనన్నా మాకు సమయానికి రైతు బంధు వచ్చేటివి, ఇప్పుడు రైతు బంధు ఊసే లేదని చెప్పేసి ఇప్పటికే రైతులు ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క రైతులందరికీ ఎప్పుడు పడతాయి రైతు బంధు పైసలు అనేవి, ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలో కూడా ఇప్పటికే రైతులు అనేక మంది, కొంతమంది ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా ఖండిస్తారు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిట్టల దొర రాజకీయం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే మాయమాటలు చెప్పడం పిట్టల దొరకు బాగా ఇది. ఎందుకంటే తుమ్ కింద మంట పెట్టి చెర్ల బియ్యం పోసినాం వంట చేస్తున్నాం అని చెప్పి అంటే అందరు నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే ఏంటంటే ఈయన గత ప్రభుత్వంలో మనం అందరం కూడా ఎకరాలు లిమిటెడ్ లేకుండా అన్లిమిటెడ్ ఎకరాలకు కూడా మనం ఇస్తున్న సందర్భంలో ఏమన్నాడు, దీన్ని లిమిటెడ్ చేయాలన్నాడు. ఇప్పుడు లిమిటెడ్ చేయాలని చెప్పి ఈయన చెప్తుంటాడు. మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తుంటారు, అందరికి ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎవరికి ఇస్తున్నది లేదు. వీళ్ళు పేపర్ ప్రకారంగా ఎంతైతే చెప్తున్నారో అక్కడ కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంది రైతులు కనీసం అంటే 4,000 మంది రైతులు ఉన్నారు. 4,000 మంది రైతులల్లో ఓన్లీ 450 చిల్లర మాత్రమే 2 బ్యాంకులలో రుణమాఫీ చేయబడ్డది. మిగతా మందికి 1 లక్ష లోపల ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ చేయలేకపోయాడు. కానీ ఎవరిని అడగాలని చెప్పంటే మళ్ళీ అప్లై చేసుకోవాలని ఒక మంత్రి చెప్తాడు, వచ్చేస్తుంది ఆగస్టు 15 వరకు అని ఇంకో మంత్రి చెప్తాడు, వచ్చేస్తుంది 26 జనవరి కానీ ఇంకో మంత్రి చెప్తాడు. ఇప్పటికే 2 పంటల నష్టం 12,000 రూపాయలు, అది మేమిస్తామన్నది. అంటే టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఇస్తామన్నది ఆ 2 పంటలకు నష్టం జరిగిన 2 పంటల భరోసాకు గాను వాళ్ళు ఇస్తామన్న ఇవ్వకపోవడం అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 12,000 రూపాయలు ఎకరాకు. వీళ్ళు ఇస్తామన్న 5 ఎకరాల కాడికి లెక్క చూసుకుంటే కూడా ఒక్కొక్క రైతు 60,000 రూపాయలు నష్టపోతున్నాడు ఈరోజు.
మరి దాని హృదయం ఎంత మండుతుంది, ఆ రైతుల ఉసురు పోసుకుంటున్నట్టే కదా వీళ్ళు. మళ్ళీ ఏం చెప్పిండు, డిసెంబర్ 9 తారీఖు రోజు మీకు ఇలా 1,00,000 కాదు నేను 2 లక్షలు ఇస్తాను. 9 తారీఖు పోయింది, మళ్ళీ డిసెంబర్ 9 పోయింది, మళ్ళీ డిసెంబర్ 9 వస్తుంది. కాలయాపన చేయడం తప్ప వీళ్ళది ఇంకొక ప్రభుత్వం కాదు ఇది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి అంటాడు, లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన అంటాడు. మరి లంక బిందెలు తీసుకొని వచ్చినోడు ఇప్పుడైతే ఇవ్వాల్సిందే కదా మనకు, అవునా కాదా? కాకపోతే ఏంటంటానంటే ఇలా ఏం లేదు, నేనేమి ఇవ్వలేదు, ఇవ్వకుంటే ఇస్తలేనని చెప్పు. నీకు అంత ధైర్యం ఉంటే, గుండె ధైర్యం ఉంటే ఇస్తలేనని చెప్పు. రైతులన్నా కనీసం యథార్థం ఉంటారు. నా రైతు వస్తుందా లేదా అని బ్యాంకులకు తిరిగి 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 అటు వ్యవసాయం చేసుకోలేక, ఇటు బ్యాంకులకు తిరగను లేక, ఎటు ఆగమ్య గోచరంగా పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ పంటల యూరియా అనేది ఇప్పుడు అవసరం, యూరియా కూడా దొరకలేని పరిస్థితి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఎక్కువ తక్కువ ధర్నాలు చేయడానికి పోతే పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నారు, అరెస్టుల పర్వం చేస్తున్నారు. ఇప్పుడు లగిచర్లలో చూసినాం, నాయకుడు అనేటోళ్ళు ఎవరేమే కానీ ఏం చేస్తాము, బాధితులు ఎవరైనా వస్తే నేనున్నా పో నీకెందుకు అని భరోసా ఇస్తారు నాయకులు. కానీ భరోసా ఇచ్చే నాయకుడిని కూడా లోపలేస్తే దానికి అర్థమే లేదు లీడర్షిప్కు. హైడ్రా గురించి మాట్లాడితే ఈరోజు ఏమన్నాడు చంద్రశేఖరరావు, మన కేసీఆర్ పీరియడ్లో హైడ్రాని అట్లెందుకు చేస్తున్నారండి, రెగ్యులేట్ చేయొచ్చు, మీరు రెగ్యులేట్ చేయకుండా మీరు ఇట్లెందుకు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పంటే వాళ్ళ మాట నేను కూడా మనం కొంత ఆలోచన చేసి రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. కానీ ఈయన గద్దెనెక్కిన తర్వాత ఏం చేసిండు, నిరుపేదలై మాత్రమే కూలగొట్టిండు. కూలగొట్టి ఎన్నో మల్టీప్లెక్స్లు కడుతున్నటువంటి వాళ్ళ దగ్గర 1,000 కోట్లు దండుకొని ఈయన సోదరులు వీళ్ళందరూ ఒక మాఫియా లెక్క జమ అయిపోయి ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళందరూ. ఎన్నో ఉన్నాయి మనం చూస్తుంటే. ఇప్పుడు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, దానికి ఇరుపక్కల కూడా మొత్తం బఫర్ జోన్ ఉన్నది. ఆ బఫర్ జోన్ లో ఎన్నో మల్టీప్లెక్స్లు, అంటే ఒక్కొక్క ఊరు పట్టేటంత కాంప్లెక్స్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, అరే ఈ చిన్నది కూలగొట్టిండు మాది కూడా కూలగొట్టలేమని చెప్పి సపోర్ట్ చేయకుండా సూట్ కేసు తీసుకుపోయి 1000 కోట్లు ఇస్తాడు. ఇలాంటి ఎన్ని కోట్లు దండుకుంటాడు, ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్నాడు. ఇవాళ ఏం చేసిండు, ఒక ముసలామెకు 4,000 రూపాయలు ఇస్తామన్నాడు. సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి 4,000 రూపాయలు ఇస్తాను. అదే మనం ఇస్తున్నా 2 లక్షలు ఇస్తున్నాడు, 2,000 ఇస్తున్నాడు. అంటే 2,000 పోయినాయి, అంటే 12 రోజుల 24,000 రూపాయలు ఒక ముసలామే నష్టపోతున్నది, అవునా కదా? వాళ్ళ ఉసురు వీళ్ళందరికీ ముట్టి ఈయన మచ్చిగా బతుకుతాడని చెప్పేసి మేము ఆలోచన చేస్తూ ఈ రైతు దీక్షను ఇంకా ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు రేపు పొద్దున ఓల్డేజ్ లేడీస్ ను వీళ్ళందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. అన్న ఫైనల్ గా చెప్పండి, అంటే ఎంతమంది ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు, ఎవరెవరు మెయిన్ గా ఇక్కడికి వస్తున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటికి ఈ కార్యక్రమం కొనసాగుతుంది? ఈరోజు మా కేసీఆర్ గారి ఆలోచన తీసుకొని రైతుల పక్షాన గతంలో 10 సంవత్సరాలు రైతులని రాజులుగా చేసినటువంటిది కేసీఆర్ గారి పాలన. ఆ పాలన నుండి మళ్ళా ఈరోజు రైతులను తీసుకొని పోయి నట్టేట ముంచి మోసం చేసి రుణమాఫీ చేస్తామని చెప్పేసి అవి అమలు గాని హామీలను అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా ఈరోజు రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పేసి మళ్ళీ 12,000కు వచ్చిన పరిస్థితి చూసినాం. కాబట్టి ఈ దానికి రైతులందరినీ కూడగట్టి రైతుల పక్షాన పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దానికి సంబంధించే మా గౌరవనీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు, మిగతా శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ రైతులందరూ కూడా పాల్గొనబోతున్నారు. మనం చూస్తున్నాం ఊర్లలో నుండి కూడా అందరు బయలుదేరినారు. పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, రైతు భరోసా వాళ్ళ మెడలు వంచి 15,000 ఏదైతే అమలు చేస్తామన్నారో అది చేయాల్సిందే. అదేవిధంగా ఎకరాకి ఈ రోజు బాకీ పడ్డది రేవంత్ రెడ్డి 17,500 ఎకరాకి బాకీ పడ్డాడు. ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారంగా ఆ ఎకరాకు 17,500 లెక్క ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి చూసుకున్నట్లయితే రైతులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోతే మేము ఈ ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాము. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ ధర్నా కార్యక్రమం ద్వారా నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం ద్వారా కూడా రైతుల పక్షాన పోరాడుతూ ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా అప్ప జంక్షన్ నుంచి షాబాద్ వరకు దాదాపు 40 కిలోమీటర్ల మేరకు కూడా అక్కడ నుంచి ఇక్కడ భారీ ర్యాలీతో పాటు ఈ సభా వేదిక కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేరుకుంటారని చెప్పేసి మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరోపక్క పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అడుగడుగున కూడా భారీ కటౌట్లతో కూడా ఇక్కడ సభా వేదిక పరిసర ప్రాంతాలన్నీ కూడా గులాబీమయమని కూడా చెప్పుకోవచ్చు. శోభన్, థ్యాంక్ యూ.